జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో టెర్రరిస్టుల కాల్పుల్లో మృతి చెందిన వారి సంఖ్య 30కు చేరింది. మరో 20 మంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో నేవీ ఆఫీసర్ వినయ్ నర్వల్, హైదరాబాద్కు చెందిన ఐబీ అధికారి మనీష్ రంజన్ ఉన్నారు. ఈ దారుణం చేసినట్టు ఒప్పుకున్నారు. లష్కరే తోయిబాకు చెందిన ది రెసిస్టెంట్ ఫ్రంట్ ప్రకటించింది. పహల్గాం బైసరన్ ను మినీ స్విట్జర్లాండ్ గా పిలుస్తారు. ఈ ప్రాంతానికి భారీగా టూరిస్టులు వస్తుంటారు. ఇక్కడికి కేవలం కాలినడకన లేదా గుర్రాలపై మాత్రమే చేరుకునే అవకాశం ఉంది. నిన్న మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆర్మీ యూనిఫామ్లో బైసరన్ కు వచ్చిన టెర్రరిస్టులు మతం అడిగి మరీ కాల్పులు జరిపారు. దీంతో ఘటనా స్థలంలోనే కొంతమంది మరణించారు. మరికొందరు చికిత్స పొందుతూ మృతి చెందారు. వీరిలో 2 విదేశీయులున్నారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు సీఎం ఒమర్ అబ్దుల్లా. జమ్మూ కాశ్మీర్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు ప్రధాని మోదీ. 2 రోజుల పర్యటన కోసం సౌదీ అరేబియా వెళ్లిన ఆయన టూర్ను మధ్యలోనే విరమించుకుని ఢిల్లీ వచ్చారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఫోన్లో మాట్లాడి ప్రస్తుత పరిస్థితిపై ఆరా తీశారు. ఉగ్రవాదులను వదిలిపెట్టేది లేదని, వారిపై పోరాటాన్ని మరింతగా పెంచుతామని చెప్పారు. ఉగ్రదాడిలో మరణించిన వారి ఫ్యామిలీలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు ప్రధాని. పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించారు ఎల్ఓపీ రాహుల్ గాంధీ. టెర్రరిస్టుల దాడిని పిరికిపంద చర్య అన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశమంతా ఐక్యంగా ఉందన్నారు. కశ్మీర్లో ఉగ్రవాదం నిర్మూలించామని ఇన్నాళ్లు మోదీ సర్కార్ అబద్దాలు చెప్పిందని విమర్శించారు. ఉగ్రదాడికి కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత అన్నారు కూటమి నేత. జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై దాడిని ప్రపంచ దేశాలు ఖండించాయి. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాటంలో భారత్కు మద్దతు ప్రకటించాయి. ఉగ్రమూకలు అమాయక ప్రజలపై దాడులు చేయడం సరికాదన్నారు ప్రపంచ నేతలు. పహల్గాం ఘటన గురించి తెలియగానే కేంద్ర హోంమంత్రి అమిత్ షా హుటాహుటీన శ్రీనగర్ వెళ్లారు. అక్కడ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఇతర అధికారులు పహల్గాం దాడిని వివరించారు. ఈ దారుణమైన ఘటనకు బాధ్యులైన ఉగ్రవాదులను వదిలిపెట్టబోమని హెచ్చరించారు అమిత్ షా. అత్యంత కఠినంగా వారిని అణిచివేస్తామని చెప్పారు. పహల్గాంలో అమాయక పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి బాధ కలిగించిందన్నారు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ. హింసకు పాల్పడడం పిరికితనమని, దాన్ని అందరూ ఖండించాలని చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానన్నారు సోనియా. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా విస్తృత సామాజిక ఏకాభిప్రాయాన్ని నిర్మించడానికి కృషి చేయాలన్నారు. మన పౌరుల భద్రతను నిర్ధారించడంతో పాటు ఆ ప్రాంతంలో శాంతి పునరుద్ధరించడం అత్యవసరమన్నారు. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో దాడి తీవ్రంగా కలిచివేసిందన్నారు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. తీవ్రవాదానికి వ్యతిరేకంగా భారత్కు అమెరికా మద్దతుగా నిలుస్తుందని తన సోషల్ మీడియా ట్రూత్లో పోస్ట్ చేశారు. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానన్నారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడిపై డీటెయిల్స్ మదర్ నడి తెలుసుకుందాం. మదర్, జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడిపై లేటెస్ట్ అప్డేట్స్ అండి. చంద్రిక, ప్రస్తుతానికి 30 మంది మరణించినట్టుగా సమాచారం ఉంది. తీవ్రమైనటువంటి ఘటన ఇది. గతంలో గత 20 ఏళ్లలో కూడా ఎప్పుడు ఇంత ఈ స్థాయిలో పర్యాటకులను టార్గెట్ చేసుకుని దాడులకు పాల్పడినటువంటి ఘటనలు లేవు. ఈసారి మాత్రం చాలా టూరిస్టులే లక్ష్యంగా, అది కూడా మగవారే లక్ష్యంగా చేసుకొని ఈ ఉగ్రదాడి అనేది కూడా జరిగింది. మొత్తంగా రిలీజియన్ తెలుసుకొని మరి దాడులకు పాల్పడినట్టుగా అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎవరైతే బాధితులు ఉన్నారో వారందరూ కూడా చెప్తా ఉన్నారు. అందరినీ కలిసివేసేటువంటి ఘటనగా దీన్ని మనం చూడాల్సి ఉంటుంది. మొత్తం యావత్ ప్రపంచం అంతా కూడా పర్యాటకుల మీద, ముఖ్యంగా బైసరన్లో జరిగినటువంటి దాడిని అందరూ కూడా ముక్తఖండంతో ఖండిస్తా ఉన్నారు. ఇప్పటికే దాడికి పాల్పడినట్లుగా ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేటువంటి సంస్థ, ఉగ్రవాద సంస్థ క్లెయిమ్ చేసుకుంది. ముఖ్యంగా 2019లో ఈ సంస్థ అనేది కూడా పూడి వస్తుంది. తక్కువ కాలంలోనే చాలా మంది మిలిటెంట్ని వారిలో చేర్చుకొని ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఉగ్రదాడికి
పాల్పడింది. అయితే సైనిక దుస్తుల్లో వారు ఆ బైసరన్ వ్యాలీ ప్రాంతానికి చేరుకోవడము, దాంతో ఈ ఘటన ముఖ్యంగా అంటే సోల్జర్స్ దృష్టిలో ఉన్నారు కాబట్టి వారు కూడా సెక్యూరిటీ ఫోర్సెస్ అనేటువంటి భ్రమలోనే చాలా వరకు ఉన్నారు. బట్ సెక్యూరిటీ ఫోర్సెస్ దృష్టిలో వచ్చి దాడికి పాల్పడినట్టుగా సమాచారం ఉంది. 5గురు ఈ దాడిలో ఉగ్రదాడిలో పాల్గొని ఇంతమంది పైన అటాక్ చేయడం, అది కూడా అతి సమీపం నుంచి కాల్పులు జరపడంతో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం అనేది కూడా సంభవించింది. కాల్పులకు పాల్పడిన తర్వాత అడవిలోకి పారిపోవడంతో వారికి సంబంధించినటువంటి కూంబింగ్ కార్యక్రమాలు అనేది కూడా కూంబింగ్ సంబంధించినటువంటి ఆపరేషన్స్ అనేది కూడా జరుగుతూ ఉన్నాయి. ఘటన జరిగిన తర్వాత కీలకంగా హోంశాఖ మంత్రి అమిత్ షా శ్రీనగర్ వెళ్లారు. హై లెవెల్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి రివ్యూను నిర్వహించారు. ఈ రోజు ఘటన బైసారన్ ర్యాలీకి కూడా ఆయన వెళ్ళబోతున్నారు. ఘటనకు సంబంధించి ఇప్పటికే భారత ప్రభుత్వం కూడా అత్యంత సీరియస్ గా ఈ ఇష్యూని తీసుకుంది. అక్కడ ఉన్నటువంటి కూంబింగ్ ఆపరేషన్ కావచ్చు, లేకపోతే రెసిస్టెన్స్ ఫ్రంట్ కి సంబంధించినటువంటి మిలిటెంట్లకు సంబంధించినటువంటి వేట అనేది కూడా మరింత తీవ్రంగా చేసేటువంటి అవకాశం కూడా ఉంది. ఇప్పటికే ప్రపంచ నేతలందరూ కూడా ఈ దాడిని ఖండించినటువంటి నేపథ్యంలో భారత ప్రధాని కూడా సౌదీ అరేబియా పర్యటనలో ఉన్నారు. ఆయన కూడా తిరిగి భారత్ అనేది కూడా చేరుకున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏ విధమైనటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు అనే దానిపైన కూడా సర్వత్రా ఆసక్తి ఉంది. ఇప్పటికే అత్యంత కఠినంగా ఈ వ్యవహారంలో ఉగ్రదాడికి సంబంధించినటువంటి వ్యవహారంలో అత్యంత కఠినంగా వ్యవహరించాలనేటువంటి డిమాండ్స్ కూడా నేపథ్యంలో భారత ప్రభుత్వం కూడా అంతే సీరియస్ గా ఈ ఇష్యూకి సంబంధించి తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. సాధ్యమైనంత మేరకు త్వరగా ఉగ్రదాడిలో పాల్గొన్నటువంటి తీవ్రవాదులను పట్టుకోవడమే లక్ష్యంగా కూంబింగ్ ఆపరేషన్స్ అనేవి కూడా నడుస్తా ఉన్నాయి. ఇక ఓవరాల్ గా 30 మంది చనిపోయారు. దాంట్లో ఒక హైదరాబాద్ కి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఉన్నారు, కర్ణాటకకు సంబంధించిన ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నారు, మరొక 2 విదేశీ పౌరులు కూడా ఉన్నారు. మిగతా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎవరెవరైతే మృతి చెందారో వారికి సంబంధించి వారి స్వస్థలాలకు డెడ్ బాడీస్ ని కూడా పంపించేందుకు అవసరమైనటువంటి ఏర్పాటు చేస్తున్నారు. ఇక కొంతమంది సుమారు ఒక 15-16 మంది వరకు కూడా సివియర్ గా ఇంజూర్ అయినట్టుగా తెలుస్తుంది. వారికి సంబంధించినటువంటి వారికి సంబంధించినటువంటి చికిత్సకు అవసరమైనటువంటి ఏర్పాట్లను కూడా చేశారు. ఇక ఓవరాల్ గా అమర్నాథ్ యాత్రను అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ దాడికి పాల్పడినట్టుగా ఒక సమాచారం అయితే వస్తా ఉంది. దీనికి సంబంధించి ఉన్నటువంటి సెక్యూరిటీ ల్యాబ్సా లేకపోతే ఇంటెలిజెన్స్ కు సంబంధించినటువంటి ఫెయిల్యూరా అనేటువంటి అంశాలపైన కూడా విచారణలో రివ్యూ సంబంధించినటువంటి అంశాల్లో బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే అంత పెద్ద మొత్తంలో సందర్శకులు ఉండేటువంటి ఆ ఏరియాలో సెక్యూరిటీకి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ లేకపోవడం పైనే పెద్ద ఎత్తున అనుమానాలను స్థాపిస్తా ఉంది. బైసరన్ వ్యాలీకి సంబంధించి ఇండియాకు సంబంధించి ముఖ్యంగా స్విట్జర్లాండ్ తరహా వెదర్ ఉంటుంది. చాలా మంది టూరిస్టులు అక్కడికి వెళ్తా ఉంటారు. దానికి సంబంధించినటువంటి టూరిస్ట్ అట్రాక్టివ్ స్పేస్ లో ఇంతమంది సందర్శకులు ఉండేటువంటి ప్రాంతాల్లో సెక్యూరిటీకి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ లేకపోవడం, సెక్యూరిటీ ఫోర్సెస్ లేకపోవడంతో ఈ దాడి జరిగినట్టుగా ఒక అభిప్రాయం అయితే వ్యక్తం అవుతా ఉంది. ముఖ్యంగా ఆ ప్రాంతానికి కూడా ఎవరైనా వెళ్ళాలనుకుంటే కాలినడకలు కానీ గుర్రాల మీద మాత్రమే ప్రయాణించేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని అదునుగా తీసుకుని ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్టుగా ఒక అంచనాకైతే వస్తున్నారు. అయితే సెక్యూరిటీకి సంబంధించినటువంటి అరేంజ్మెంట్స్ లేకపోవడంతో ఈ దాడి జరిగినట్టుగా ప్రస్తుతానికైతే భావిస్తున్నారు. వీటన్నింటిపైన కూడా రివ్యూస్ అయితే నడుస్తా ఉన్నాయి. ప్రస్తుతానికైతే కూంబింగ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతూనే ఉంది. చంద్రిక. రైట్ మదర్.